Hello children. Today we need to discuss about national festivals. National festivals ఏంటి? నేషనల్ అంటే మన ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్. ఫస్ట్ అంటే there are three main national festivals celebrated in our country. మనం ఆల్రెడీ ఇది ప్రీవియస్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాము నేషనల్ ఫెస్టివల్స్ గురించి. ఒకసారి మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో దెర్ ఆర్ త్రీ మెయిన్ ఫెస్టివల్స్. ఏంటివంటే మనం నేర్చుకున్నాం కదా, అవేంటి? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి. దీస్ ఆర్ త్రీ main festivals, national festivals. First, we need to discuss about Independence Day. This national festivals is celebrated on 15th August. ఏ రోజు జరుపుకుంటాం ఇండిపెండెన్స్ డే? మనము 15th August రోజు జరుపుకుంటాము. On this day, India got freedom from బ్రిటిషర్స్. ఆ రోజు మన ఇండిపెండెన్స్ ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు మనకు బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఫ్రీడమ్ అంటే బ్రిటిష్ మనకి స్వతంత్రం వచ్చింది. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హోస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఎట్ రెడ్ ఫోర్ట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, మనకి ఇండిపెండెన్స్ డే ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగరవేస్తారు. ఇక్కడ రెడ్ ఫోర్ట్ లో. సో ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు ఏం చేస్తారు ఇక్కడ పిక్ లో ఉంచుడండి. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తున్నాడు, ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఏంటి, అందరూ గ్రీన్ కలర్, రెడ్ కలర్ లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ లో డ్రెస్ వేసుకొని నిల్చున్నారు. ఏంటి ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు? నార్మల్గా పెరేడ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అబౌట్ ఇండిపెండెన్స్ డే. ఇవన్నీ చేస్తారు మనకి. నెక్స్ట్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే సెలబ్రేటెడ్ ఆన్ 26 జనవరి ఎవ్రీ ఇయర్. మనం ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే కూడా చేసుకుంటాం కదా. ఏదో చేసుకుంటాం 26 జనవరి రోజు రిపబ్లిక్ డే చేసుకుంటాము. ఏ బిగ్ పరేడ్ ఇస్ టేకెన్ అవుట్ ఎట్ రాజ్పథ్ ఆన్ దిస్ డే. ఏం చేస్తారు ఆ రోజు? బిగ్ పెరేడ్ రాష్ట్రపతి ఉంటాడు కదా, రాష్ట్రపతి ఉంటాడు కదా. రాష్ట్రపతి ఏం చేస్తాడు ఆ రోజు? పెరేడ్ మార్చ్ ఫస్ట్ చేస్తాడు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టేక్ సెల్యూట్ ఆఫ్ ది రిపబ్లిక్ డే పెరేడ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? రిపబ్లిక్ డే రోజు పెరేడ్ కి సెల్యూట్ చేస్తాడు. అండ్ 26 జనవరి 1950 ఇండియా బికమ్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన రోజు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆ రోజు ఏం చేస్తారు? 26 జనవరి 1950 రిపబ్లిక్ డే అనేది వచ్చింది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వచ్చాయి మనకి గవర్నమెంట్ కి. సో ఇది ఉండాలి, గవర్నమెంట్ ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. ది నేషనల్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ బై ఎవ్రీబడి ఇన్ ఆల్ ద స్టేట్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఫెస్టివల్స్ ఎవరు జరుపుకుంటారు? ఆల్ ద స్టేట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఆల్ స్టేట్స్, ఏ స్టేట్స్ ఉన్నాయో, ఇండియాలో 29 స్టేట్స్ ఉంటాయి కదా, ఆ 29 స్టేట్స్ రిపబ్లిక్ డే నేషనల్ ఫెస్టివల్స్ అంటే రిపబ్లిక్ డే, సో రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే అండ్ ఆగస్ట్ 15th రోజు మనము ఈ నేషనల్ ఫెస్టివల్స్ అనేది జరుపుకుంటాము ఇండియాలో ఎవ్రీ స్టేట్లో. నెక్స్ట్ గాంధీ జయంతి. మనం గాంధీ జయంతి గురించి, మన గాంధీ కథ గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం నేర్చుకుందాం గాంధీ జయంతి గురించి. గాంధీ జయంతి ఈ సెలబ్రేటెడ్ ఆన్ 2nd అక్టోబర్ ఎవ్రీ ఇయర్. అంటే గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్లో ఎవ్రీ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి జరుపుకుంటాము. వి సెలబ్రేట్ దిస్ డే టు మార్క్ ద బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ. ఏం చేస్తారు? వి సెలబ్రేట్ దిస్ డే టు మార్క్ ద బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ బర్త్డేగా ఆ రోజు కాబట్టి ఆ రోజు మనము గాంధీ జయంతిని జరుపుకుంటాము. ప్రేయర్ ఆర్ హెల్డ్ ఎట్ ది సమాధి ఎట్ రాజ్ఘాట్ ఇన్ న్యూఢిల్లీ. రాజ్ఘాట్లో గాంధీ సమాధి దగ్గర మనం ఏం చేస్తాం? ప్రేయర్ చేస్తాము ఆ రోజు. అంతే కదా, గాంధీ సమాధి దగ్గర. ఇక్కడ గాంధీ సమాధి ఉంది చూడండి, ఇక్కడ రాజ్ఘాట్లో న్యూఢిల్లీలో. ఆ సమాధి దగ్గర మనం ఏం చేస్తాము? ప్రేయర్ చేస్తాము. ఈజ్ అబౌట్ గాంధీ జయంతి. So today's onwards national festivals topic is completed. Tomorrow we discuss about harvest festivals. So please note down your homework, children. Second question, write 2 times on your homework notebook and also read the lesson carefully. Thank you, children.